బేసిక్గా తెలుగుదేశం బలంగానే ఉంది, మనం సొంతగా గెలవలేము, నాకు హడావిడి చేయడం వచ్చు, తెలుగుదేశానికి ఓట్లని దాన్ని ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ చేయడం వచ్చు, ప్లస్ దానికంటూ ఓ 40% ఓట్ బ్యాంక్ ఉంది, వర్స్ట్ సిచ్యుయేషన్ హైయెస్ట్ ఓట్ బ్యాంక్ 40%. కాబట్టి దానికి మనం యాడ్ అయితే కలుస్తామనినే కదా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసింది. మరి ఆ బలం ఉన్నటువంటి వాడు తన బలాన్ని పెంచుకోవాలనుకుంటాడు కానీ జడగొట్టుకోవాలనుకుంటాడు. పైగా 2014కి ఇప్పుడు 24కి చాలా తేడా కనిపిస్తుంది. కాపుల్లో కూడా ఆ తేడా చూస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు టీడీపీని కూడా ఒక రకంగా ఓన్ చేసుకొని అప్పుడు జనసేనగా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇద్దరు మాట అంటే ఇంత లేదు కాబట్టి సపోర్ట్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మొన్న 21 సీట్లు గెలిచారు, 100% గెలుచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపే కాపు సామాజిక వర్గం ఎక్కువ పెరుగుతోంది గతంతో పోలిస్తే. అంటే మాకు అధికారం రావాలనో లేదంటే మేము సొంతంగా ఇండివిజువల్గా ఎదగాలనో అదైతే కనిపిస్తుంది వాళ్ళల్లో. అది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఒక థ్రెట్టే కదా, ఎప్పటికైనా ఒక అంటే ఉండాలని కోరుకుందాం, ఎప్పటికైనా చీలిపోద్దేమని ఒక భయమే కదా, భయంతో బతకాలి. ఇలాగే అంత భయపడుతుందని నేను అనుకోను. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఎక్కడ దాకా పెంచాలి, ఎక్కడ దాకా వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు తొక్కాలి, ఎప్పుడు లేపాలి, ఇది తెలుగుదేశానికి తెలిసినంతగా ఇంకెవ్వరికి చేత కాదు. అదే బాబు గారి చాణక్యమేమో. అది మీరు చూడండి, బాబు గారి 40 ఏళ్ల రాజకీయంలో మిగతా వాళ్ళందరినీ తొక్కుకుంటూనే పైకి ఎదగలిగాడు ఆయన. ఎప్పుడు ఎక్కడ ఒక్కసారిగా ఊపు వచ్చిన వాళ్ళకి కూడా మధ్యలో అదృష్టం వల్ల అదృష్టం వరించిందల్లా రాజశేఖర రెడ్డి విషయం. రాజశేఖర రెడ్డి బతికుంటే గనక ఈ ఛాయిస్ ఉండేది కాదేం. రాజశేఖర రెడ్డి దగ్గర ఒక్క చోటే తన ఆలోచనకి భిన్నమైంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తనకి రివర్స్ అయింది. కానీ మిగతా వాటిట్లలో చూస్తే ఆల్టర్నేటివ్ ఎప్పుడన్నా రానిచ్చాడు ఆయన? ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఒక్కటైపోతారు. ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఒక్కటే చిరంజీవిని దొక్కేసింది, అదే సందర్భంలో బీజేపీని దొక్కేసింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా ప్రత్యామ్నాయ రాజకీయం అన్నది ఆంధ్ర ప్రజలు మొదట గుర్తించినటువంటిది భారతీయ జనతా పార్టీని. ఒకప్పుడు జనతా పార్టీకి కూడా సాధ్యం